హలో ఫ్రెండ్స్, అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ 3 రోజుల కలెక్షన్స్ ఎంత రాబట్టింది? 2 రోజుల కలెక్షన్స్ 8 కోట్ల గ్రాస్ అని మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది. మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యేనా, 3వ రోజు ఏమన్నా కలెక్షన్స్ పెరిగినవా లేదా అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటిస్తున్నారంటేనే మంచి బజ్ క్రియేట్ అయింది. యాక్షన్ ఎపిసోడ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఫ్రైడే రోజు రిలీజ్ అవుతే పాజిటివ్ నెగిటివ్ ఎక్కువ అయితే రివ్యూస్ అన్ని పాజిటివ్గానే వచ్చినాయి. క్లైమాక్స్ బెటర్గా ఉందనే టాకే బ్రహ్మాండంగా వచ్చింది. కానీ మొదటి రోజు కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్లో నమోదు కాలేదు. 5 కోట్ల పైన గ్రాస్ మాత్రమే రాబట్టింది. రెండో రోజు ఏమన్నా కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతామని ఎక్స్పెక్ట్ చేశారు. జస్ట్ 3 కోట్ల దాకానే, అంటే 2 రోజులకు గాను 8 కోట్ల పైన గ్రాస్ రాబట్టిందని 8,55,00,000 మూవీ టీమ్ అఫీషియల్గా అయితే పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ రోజు సండే రోజు మరి కీలకం ఈ మూవీకి. కొన్న డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ ఎంతవరకు సేఫ్ అవ్వాలంటే ఈ రోజు కలెక్షన్స్ ఎంత రాబడుతుంది అనేది చాలా కీలకంగా ఉంది. ఇప్పటి వరకు అయితే నైజాంలో 1,70,00,000 దాకా షేర్ రాబట్టింది. సీడెడ్లో ఈ రోజు కలెక్షన్స్తో 70 లక్షల దాకా షేర్ అయితే రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 2 రోజులకు కలిపి సీడెడ్లో జస్ట్ 60 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఆంధ్ర మొత్తం మీద 2.5 కోట్లు దాటే అవకాశం ఉంది ఈ రోజు షేర్తో. అయితే ఓవర్సీస్లో మరి దారుణం కలెక్షన్స్ అయితే $1,00,000 కూడా కంప్లీట్ చేసుకోలేదు ఓవర్సీస్లో. అయితే ఇంకా కర్ణాటకలో కూడా పెద్ద కలెక్షన్స్ అయితే ఏం నమోదు కాలేదు. అక్కడ ఏమైనా ప్రచారం చేసినా కానీ, భారీగా రిలీజ్ చేసినా కానీ ఎవరు కొన్నారో డిస్ట్రిబ్యూటర్స్ కానీ భారీగా అయితే రిలీజ్ చేయలేదు. ఇంకా 2 రోజులకు గాను మంచి హాలిడే, ఫ్రైడే రోజు, సాటర్డే 2 రోజులు కలిపి 8 కోట్ల పైన గ్రాస్ అంటే ఈ మూవీ ఈ రోజు 100% ఒక 4 నుంచి 5 కోట్ల గ్రాస్ నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కానొస్తుంది. సండే కాబట్టి మాస్ సెంటర్లో ఆఫ్లైన్ టికెట్లు బెస్ట్గా సేల్ అయితే, ఎందుకంటే క్రికెట్ మ్యాచ్లు కూడా చాలా వరకు దెబ్బ కొడుతున్నాయి. ఈవినింగ్ ఎంత స్టార్ ప్లేయర్లు, ఈ క్రికెట్ మంచి ఊపు అయితే ఉంది కాబట్టి ఈవినింగ్ 100% చాలా మంది క్రికెట్ చూద్దాంలే, సినిమా రేపు వెళ్దాంలే అన్నట్టు కూడా కాంప్రమైజ్ అయిపోయి సినిమా సండే రోజు కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిగా ఆఫ్లైన్ టికెట్లు అయితే దెబ్బ కొడుతుంది అన్నట్టు టాక్ అయితే వినబడుతుంది. ఈ మూవీకి వచ్చిన టాక్, ఈ మూవీకి ఉన్న స్టార్ క్యాస్ట్కు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రావట్లేదు అనేది స్పష్టంగా ఈ రోజు ఫిగర్ చూస్తే అర్థమైంది. 2 రోజుల కలెక్షన్స్ కళ్యాణ్ రామ్ కలెక్షన్ జస్ట్ 8 కోట్ల పైనే. బింబిసర పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజే 9 కోట్ల గ్రాస్ వచ్చింది. 6,70,00,000 దాకా షేర్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఇంత స్టార్ క్యాస్ట్ 2 రోజులు కలిపి బింబిసర డే 1 కలెక్షన్ షేర్ కూడా రాబట్టలేదు. అంటే ఎక్కడో మైనస్ జరిగింది. కథ పరంగా ఆలోచించాలి ఒక్కటే ఎవరైనా కానీ. ఎంత యాక్షన్ ఎపిసోడ్ ఉన్నా కానీ, ఏమున్నా కానీ పబ్లిక్లోకి వెళ్ళే కొన్ని బిట్స్ కానీ, కొన్ని సాంగ్స్ కానీ, యాక్షన్ ఎపిసోడ్ కానీ, డైలాగ్ కానీ చాలా దూసుకెళ్ళాలి. పుష్ప 2 అంత పెద్ద హిట్ అయిందంటే 100% 70% క్రెడిట్ దేవిశ్రీ ప్రసాద్కి ఇవ్వచ్చు. స్టేడియంలో చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ, ముసలోళ్ళు చూసినా కానీ సినిమా చూడాలనే క్యూరియాసిటీ సాంగ్స్ ఆ రేంజ్లో తీసుకెళ్ళింది. ఎక్కడ చూసినా పుష్ప నార్త్లో అయితే ఆ సాంగ్స్, డైలాగ్ జుగేగానే ఆ డైలాగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో తగ్గేది. ఈ రేంజ్ క్యూరియాసిటీ ఆ ఒక్క డైలాగు, ఆ సాంగ్స్ అనేది సినిమా దగ్గరికి తీసుకెళ్ళింది, ఆడియన్స్ థియేటర్స్లోకి తీసుకెళ్ళింది. కొన్ని సినిమాలు ఉంటాయి సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతాయి, మొదటి వారంలో థియేటర్లకు తీసుకెళ్తాయి, కంటెంట్ లేకపోతే పోతుంది. కానీ ఫస్ట్ థియేటర్కి తీసుకురావాలంటే ఏదో ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ, డైలాగ్ కానీ చాలా బ్రహ్మాండంగా, చాలా కొత్తగా ఆకట్టుకోవాలి. సినిమా బాగుంది, యాక్షన్ ఎపిసోడ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొద్దిగా రొటీన్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఉంది అర్జున్ సన్నాపు. కానీ థియేటర్కు రప్పించేంత సరుకు, అంత కొత్త ఎంటర్టైన్మెంట్ అనేది ఇంకా ఏదో కావాలన్నట్టే ఆడియన్స్ చూస్తున్నారు. దానికి ఉదాహరణ కలెక్షన్స్. అందుకే ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు క్లైమాక్స్ ఒక్కదానితో థియేటర్కి వచ్చి ఎవరు చూడరు. 100% సాంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సినిమా అయినా చూసుకోండి, ఓపెనింగ్స్ రావాలంటే సాంగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైలర్ అన్న, డైలాగ్ అన్న పేలాదే, ట్రైలర్ చాలా గొప్పగానన్నా ఉండాలి, చాలా కొత్తగా ఉండాలి. ట్రైలర్ ఏముందిరా ట్రైలర్, థియేటర్కి వెళ్ళి ఎప్పుడు చూడాలన్నట్టు ఉండాలి. లేకపోతే ఈ 3 లేకుండా థియేటర్కి వెళ్ళి మొదటి రోజే ఫస్ట్ వీకే థియేటర్కి వెళ్ళి ఒక స్టార్ హీరో కానీ హీరోలకైతే ఫస్ట్ డే అయితే ఎవరు చూడరు. స్టార్ హీరోల సినిమాలే ట్రైలర్ మెప్పించకపోతే ఫస్ట్ డే కలెక్షన్సే వస్తలేదు. ఉదాహరణకు గేమ్ చేంజరే తీసుకున్నాం. మొదటి రోజు ఆ సినిమాకు అసలు కలెక్షన్స్ ఊహించని దెబ్బ కొట్టింది ట్రైలర్ మెప్పించకపోతే.
కొన్ని ఆ విధంగా ఉన్నాయి ప్రజెంట్ అయితే. దీనికి నాకు తెలిసి ఒకటి అంటున్నా, ఈ సండే రోజు కూడా కలెక్షన్స్ బుక్ మై షో కానీ ఆఫ్లైన్ టికెట్లు కానీ ఎంతో ఊహించాం, కానీ ఆ రేంజ్లో అయితే జరగట్లేదు. జెన్యున్గా మాట్లాడితే అడ్వాన్స్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఈ సినిమాకు మైనస్ ఏంటంటే పబ్లిక్లోకి దూసుకెళ్లే కంటెంట్ లాగా ఏది ఈ సినిమా చూడాలనేంత రేంజ్లో పబ్లిక్లోకి వెళ్ళలే అనిపించింది. సాంగ్స్ అనేది అసలు చాలా వెరీ వెరీ మైనస్. నేను 100% నమ్మేది ఏంటంటే సాంగ్స్ హిట్ అయితేనే సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి. దేవరకు అంత పెద్ద హిట్ అయిందంటే చుట్టమలే సాంగ్ రిలీజ్ కంటే ముందు ఫీవర్ అనే సాంగ్ ఒక రేంజ్ ఊపేసింది. అదే వెంకటేష్ సినిమాకు 40 కోట్ల గ్రాస్ అంటే నేను ఊహించలే. కానీ ఒకే ఒక సాంగ్ ఎక్కడ ఏ ఇంట్లో చూసినా కానీ గోదావరి గట్టి అనే సాంగ్. అసలు లాస్ట్ సినిమా చూస్తే 3 కోట్లు 4 కోట్ల ఓపెనింగ్స్ వెంకటేష్ది. లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం 40 కోట్ల ఓపెనింగ్స్ తీసుకొచ్చిందంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సాంగ్స్ అనేది చాలా మేజర్ కీ రోల్ ప్లే చేసింది. కొన్ని సినిమాలకు అదే సాంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మైనస్ కళ్యాణ్ రామాన చూసుకోవాలి. బింబిసర్లో ఉన్నట్టు ఒక సాంగ్ చూసుకుని ఉంటే ఆ సాంగ్ థియేటర్కి రప్పిస్తే ఇప్పుడు సినిమా టాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే మైనస్ అనిపించింది. ఈ రోజు వరల్డ్ వైడ్గా 100% 4 కోట్ల పైన గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. 3 రోజులకు గాను వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 12 కోట్లన్నర గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. మనకు తెలుసుకున్న 22 కోట్ల టార్గెట్ అంటే ఆల్మోస్ట్ 40 కోట్ల దాకా గ్రాస్ రాబట్టాలి. 22 కోట్ల షేర్ అంటే ఇంకా 3 రోజుల కలెక్షన్ చూసిన తర్వాత ఏమైనా మిరాకిల్ జరిగితే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సినిమా బాగుంది, మాస్ ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్ బాగుంది, కానీ థియేటర్లో అనుకున్నంత రేంజ్లో రెవెన్యూ మాత్రం రావట్లేదు. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇది మాత్రం మైనస్. ఎందుకంటే 2 రోజుల వాళ్ళ అఫీషియల్ పోస్టర్ చూస్తున్నా అర్థమవుతుంది. కళ్యాణ్ రామ్ సినిమా పాజిటివ్ టాక్ వస్తే పటాసు బింబిసరా ఏ రేంజ్ కలెక్షన్ సాధించింది ఆ రేంజ్లో లేవు. పటాస్ సాంగ్స్ ఏం ఊపేసినాయి. అబ్బా కామెడీ థియేటర్కి వెళ్ళి ఎప్పుడు చూడాలన్నట్టు అనిపించింది పటాసు చూస్తుంటే. కొన్ని కళ్యాణ్ రామ ఎంత కష్టపడతాడు, కొత్త డైరెక్టర్లకు ఎంత అవకాశం ఇస్తాడు, అసలు దాని కష్టం ఏంటో ఆ క్లైమాక్స్లో కానీ ఆ ఫైటింగ్లో కానీ కొన్ని యాక్షన్ ఎపిసోడ్లో కానీ ఇంత కష్టపడే కళ్యాణ్ రామ్ అన్న ఒక్కసారి స్టార్ డైరెక్టర్ తోటి వెయిట్ చేసన్నా కానీ కమర్షియల్ మంచి బజ్ క్రియేట్ అయ్యే ఒక ప్రాజెక్ట్ ఏమన్నా 100% రిక్వెస్ట్. కొత్త వాళ్ళకు నువ్వు జీవితాంతం కష్టపడ్డా కానీ అది అదృష్టం ఉండాలి. ఒక్క స్టార్ కలిస్తే దానికి వచ్చే అవుట్పుట్ ఒక రేంజ్లో ఉంటుంది. అదే రిక్వెస్ట్, ఒకసారి స్టార్ డైరెక్టర్ స్టార్ ప్రొడ్యూసర్తో ఏమన్నా 100% నీకు స్టార్ వాల్యూ దాని ఓపెనింగ్స్ ఏంటి అన్నదో ఒక్కసారి అర్థం అవుతే నెక్స్ట్ టైం నువ్వు దాని రెవెన్యూ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, దాని బేస్ ఏంటని అర్థమవుతుందని నా రిక్వెస్ట్. చూద్దాం. ఈరోజు కలెక్షన్స్ అయితే 4 కోట్ల పైన గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 2 రోజుల కలెక్షన్స్ 8 కోట్లు, 3 రోజుల కలెక్షన్స్ రాసి పెట్టుకోండి. రేపు పోస్టర్ వస్తుంది. 12.5 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.